అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. గురుగారు నమస్తే అండి. ఆశీర్వచనం తల్లి. రాఖీ పూర్ణిమ అన్నా చెల్లెలకి ఎంతో అనుబంధమైనది అనమాట. అంటే గతంలో ఏంటంటే అన్నా చెల్లి వాళ్ళ యొక్క అనుబంధానికి రాఖీ అన్నది చాలా ప్రతిష్టగా చూసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు కాలానికి వచ్చేసరికి జనరేషన్ మారిపోతున్న కొద్దీ రాఖీ పూర్ణిమ అంటే చెల్లి ఎంత తీసుకుంటుంది, అన్న ఎంత ఇస్తున్నారన్న దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. అసలు రాఖీ పూర్ణిమ అంటే ఏంటి, ఆ విశిష్టత ఏంటి, అసలు అన్న పట్ల చెల్లి ఏ విధంగా ఉండాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాఖీ పౌర్ణమి పూర్ణిమ, ప్రతిదానికి మనకు పండుగలు అనేటువంటివి ఏవి వచ్చినా ఇంట్లో భార్యాభర్తలకు సంబంధించినటువంటివి, తోడబుట్టిన అన్నా చెల్లెలకి ఇలాంటివే వస్తాయి. ఇంకా భగణి హస్త భోజనము, తమ్ముణ్ణి అన్నను ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అనేటువంటివి చాలా ఉన్నాయి మనకు విశేషమైనటువంటివి. రాఖీ పౌర్ణమి అని అనంగానే ఏముంటుందంటే అమ్మ, రాఖీ కట్టడం సోదరి ప్రేమతో అన్నకు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎక్కడ కడుతుంది? చేతికి కడుతూ ఉన్నది, ఈ మణికట్టు దగ్గర కడుతూ ఉన్నది. ఇక్కడే ఎందుకు కడుతున్నది అంటే ఇది ప్రాణస్థానం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ముందు చెయ్యి ఇలా పట్టుకొని నాడి చూస్తాడు. ఆ నాడి అనేటువంటిది ప్రాణస్థానం. ఇది మరి ఈ ప్రాణస్థానం అయినటువంటి చోట చెల్లెలు రాఖీ కడుతుంది వచ్చి, లేదా అక్క తమ్ముడికి కడుతూ ఉన్నది. అంటే ఎందుకు కడుతూ ఉంది? జీవితకాలమంతా కూడా నాకు నీవు తోడుగా, నా ఇంటికి నీ ఇంటికి రాకపోకలు అనేటువంటివి నిరంతరము ఉండాలి. వచ్చినప్పుడల్లా ఆడపిల్లకు పసుపు కుంకాలు అవి ఇవ్వాలి అనేటువంటి సాంప్రదాయం అనేటువంటి మొట్టమొదటి నుంచి కూడా వస్తూ ఉన్నది. కట్టినప్పుడు కట్టిన వెంటనే ఏదో ప్రేమతో కాస్త ఏదో ఒక డబ్బులు ఇవ్వటము చేయటము అనేటువంటిది ఆడపిల్ల కాబట్టి, మనకు ఆర్యోక్తి ఏమిటి అంటే ఆడపిల్లకు ఎంత చేసినా మనకు అంత సిరి కురుస్తుంది, మనకు భగవంతుడు ఇంకో చోట ఇస్తాడు. అంటే వీళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్ల కూడా, భార్య కూడా ఇంకొక చోట నుంచి వచ్చి ఉంటుంది కదా, ఈమె అక్కడి నుంచి తెచ్చుకుంటుంటుంది, మన ఇంటి నుంచి మన ఆడపిల్లకి ఇస్తుంటాము, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొకరు, ఇలా ఒక చైన్ వ్యవహారం అన్నమాట. ఇది వ్యవస్థ. అలా రాఖీ పండుగ అనేటువంటిది వస్తుంది అంటే అన్నా చెల్లెలకు రక్త సంబంధము. ఇక్కడ నాడి ఏమిటి, రక్తము సరిగ్గా ప్రసరిస్తుందా లేదా, ఏమిటి, ఎలా జరుగుతుంది అనేటువంటిది అంతా కూడా వ్యవస్థ. డాక్టర్ పట్టుకోగానే ఏమి లోపమో చెప్పేస్తాడు. అందువలన కష్టసుఖాలలో, కష్టములోను సుఖములోను, నేను చిన్నతనములో మన తండ్రి సంపాదించకపోయి ఉండొచ్చు, మనము పెద్దవాళ్ళమైన తర్వాత నేను సంపాదించుకొని ఉండవచ్చును. అయితే నేను సంపాదించినటువంటి దాంట్లో నా చెల్లెలు నా తోడబుట్టినది అనేటువంటి భావనతో కాస్త 10 రూపాయలు ఇచ్చి ఆమె సంతోషముగాను సౌభాగ్యవతిగాను ఉండేట్టుగా చూడవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది అని గుర్తు చేయటం తప్పు కాదు కదా. కాదు, ఇది పాటించాలి కదా ప్రతి వాళ్ళము. కానీ ఈ రోజుల్లో అసలు రాఖీలు కూడా కట్టని పరిస్థితులు, ఏదో డెలివరీ బాయ్స్కి ఇచ్చి పంపించడం, ఎక్కడో USA UKలో ఉంటే ఆన్లైన్ ద్వారా పంపించడం, అది స్వయముగా వచ్చి కట్టడము అనేటువంటిది. ఆ రాఖీ 10 రూపాయల 20 రూపాయల 50 రూపాయల 1000 రూపాయల అనేది పక్కకు పెట్టండి, దాని విలువ ఎంత అనేది కాదు. దేవాలయానికి తీసుకుపోయేటువంటి కొబ్బరికాయ విలువ ఎంత అనేటువంటిది చూడము, కానీ కొబ్బరికాయలోని పవిత్రత ఎంత అనేది చూస్తాం. అది 30 రూపాయల కాయే కావచ్చు, కానీ టెంకాయ కొట్టుకోవడములో, మనము తీసుకువెళ్ళి కొట్టడములో ఉండేటువంటి ఔన్నత్యాన్ని మనము గ్రహించాలి కదా. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడే మనం టెంకాయ కొట్టగలము, కానీ ఎక్కడంటే అక్కడ పోయి కొట్టుకోలేం కదా. టెంకాయ కొడితే దాని యొక్క ఇది ఉపయోగం ఉండదు కదా. అలాగే
రాఖీ యొక్క విలువ ఎంత అనేది కాదు, రాఖీ తెచ్చి కడుతూ ఉండేటువంటి సోదరి మనస్సు ఎంత గొప్పది అనేటువంటిది ఇక్కడ కావాల్సి, ఇక్కడ మిగతాది కాదు. అందువలన ఇక్కడ వాళ్లకు వెనక పుట్టినటువంటి వాళ్లకు, మన ముందు పుట్టినటువంటి వాళ్ళు, ఒకవేళ ఆమె ముందు పుట్టింటే ముందు పుట్టినటువంటి వాళ్ళు 10 రూపాయలు ఇచ్చి ఆదరించడంలో, కష్టసుఖాలలో నేనున్నాను, వివాహమైంది ఇంకా నువ్వు ఇంకొకరింటికి వెళ్ళావు, మాకు సంబంధం లేదు అని మనం అనుకుంటే, మన ఇంటికి వచ్చినటువంటి భార్యను కూడా ఆమె పుట్టినింటిలో ఇలాగే అనుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి మనము ఆలోచన చేయాల్సినటువంటి విషయం. అటువంటివి ఉండకూడదు. ఎప్పుడూ రాకపోకలు, బంధుత్వము అనేటువంటిది ఉండాలి. నేను సంపాదించింది నాకు మాత్రమే, మీకు కాదు అనేటువంటి దృక్పథము రాకూడదు. ఎవరు ఏమీ ఇదయ్యేటప్పుడు ఎవరేం తీసుకువెళ్ళేది లేదు. కానీ రక్త సంబంధం అనేటువంటిది ఒక గర్భవాసమందు ఒక తల్లి కడుపున పుట్టినటువంటి దానికి మనము ఒకరినొకరు ప్రేమతో, అనురాగముతో వాళ్లను దగ్గర తీసి, కష్టసుఖాల్లో నేనున్నాను, నేను ఉంటాను నిరంతరము, నా కంఠములో ప్రాణం ఉన్నంత వరకు నేను ఉంటాను అని చెప్పడములో ఆ రక్త సంబంధం యొక్క బాధ్యతను గుర్తు చేసేటువంటిదే. కానీ దీన్ని ఇంకా ఈ సమయమా, ఆ సమయమా, ఇంకో సమయమా అని, ప్రేమకు సమయము లేదు. సోదర సోదరీమణుల దగ్గర ప్రేమకు సమయం అనేటువంటిది ఏమీ లేదు. ఆ ప్రేమతో ఆమె వెళ్ళి సమయానికి కట్టడం, ఆ రోజు రాఖీ పౌర్ణమి రోజు అంటే ఎందుకు అంటే, పౌర్ణమి రోజు నిండు పౌర్ణమి, పౌర్ణమి చంద్రుడు, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనస్సు చాలా సంతోషదాయకముగా ఉంటుంది. పౌర్ణమి నాడు ఆహ్లాదకరముగా ఉంటుంది. అటువంటిది సోదరుడు, ఈమె లక్ష్మీదేవి వలె, ఆ సోదరుడు చంద్రుడి వలె అనేటువంటి భావనతో వీళ్ళిద్దరూ సముద్ర గర్భములో నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళే చంద్రుడు, లక్ష్మీదేవి. అందువలన ఆ లక్ష్మీదేవి, చంద్రుడు అనేటువంటి వాళ్ళ యొక్క సోదరత్వం ఎలా అయితే ఉన్నదో, సోదర సోదరీమణుల యొక్క బాంధవ్యం ఎలా ఉన్నదో, అలాగే మనకు కూడా మానవాళి అలాగే ఉండాలి అనేటువంటి భావనతో పౌర్ణమి నాడు ఈ రాఖీ పండుగ అనేటువంటిది పెట్టుకొని కట్టడం అనేటువంటిది జరుగుతున్నది. కనుక మీ వంతు ₹1 ఇవ్వండి, ₹10 ఇవ్వండి, మీ శక్తి అనుసారం. 500 రూపాయలు జీతం వచ్చేటువంటి వాడు ఒక్క ₹10 ఇవ్వండి. 5 లక్షల జీతం వచ్చేటువంటి వ్యక్తి మీకు తోచినంత ఇవ్వండి. ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి అని చెప్పడానికి మనం ఎవరు? అయితే మీ చెల్లెలి మీద, మీ సోదరి మీద, మీ అక్క మీద మీకు ఉండేటువంటి ప్రేమకు విలువ కట్టలేము కదా. అందువలన చేతనైంది ఇచ్చి నేనున్నాను నీకు అని బాసటగా నిలవడము ముఖ్యము కానీ మిగతాది కాదు. ఇది రక్త సంబంధము. ఇవి రెండూ చూస్తూ ఉండి కన్న తల్లిదండ్రులు జీవించి ఉంటే వాళ్ళ మనస్సుకి ఎలా ఉంటుంది సంతోషము, వాళ్ళు ఎంత ఆనందిస్తారు. వీళ్ళు కలిసి ఉన్నారు, వీళ్ళు చాలా బాగున్నారు. ఏ తల్లి అయినా గర్భంలో అందరినీ సమానంగా కని ఉంటుంది కదా. ఒకరు హెచ్చుతగులు, ఒకరు బాగుండి ఒకరు బాగలేకపోయేటప్పటికీ ఆమెకు బాధలు ఉంటాయి కదా. ఒకరికొకరు చేయూతగా ఉన్నారు, బాగున్నారులే అనేటువంటిది ఆమె వాళ్ళు బ్రతికినప్పుడు వాళ్ళ సంతోషముగా ఉండేటువంటి విధానముగా మనం చూసుకోవడం. సంతోషంగా తల్లిదండ్రులను చూసుకోవడం అంటే సమయానికి తిండి పెట్టడము, సమయానికి చీరలు తెచ్చి ఇవ్వటము, సమయానికి ఆమెకు కాఫీలు టీలు ఇవ్వడము కాదు. ఆమెకు మంచి పరుపేసినామా లేదా, పడుకుందా లేదా అనేది కాదు. మనము ఒకరికొకరు, ఒక తల్లి గర్భంలో పుట్టినటువంటి వాళ్ళము ఎన్ని ఇబ్బందుల్లో అన్నా అమ్మా మేమున్నాము, మేము చూసుకుంటాము అనేటువంటిది భరోసా ఆమెకు కంటితో చూసే విధముగా మన ప్రవర్తన ఉంటే ఆమె మనస్సుకు చాలా తృప్తి. ఇది తల్లిదండ్రులకు తృప్తి కలిగించేటువంటి విధానము తప్ప ఆమెకి ఏదో నేను టయానికి నేను భోజనం పెడుతున్నాను, మా అమ్మకి ఏమి ఇబ్బంది లేదు, నేను బాగా చూసుకుంటున్నాను అని మిగతా వాళ్ళని నేను సరిగ్గా చూడను తిట్టుకుంటే ఆమెకు బాధే కదా. అలా ఉండకుండా ఈ సోదర సోదరీమణుల యొక్క ఇది మనం ఎన్నో ఉన్నాయి ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే.
మనకు ప్రతి మాసము గొప్ప మాసమే, ప్రతి మాసములోనూ ఇవన్నీ వస్తాయి. అవును. అందుకని ఇది ఈ పౌర్ణమి నాడు అన్నా చెల్లెల యొక్క బాంధవ్యంతో కూడుకున్నది. రాఖీ పౌర్ణమి అనేటువంటిది చాలా యోగవంతమైంది. అందరూ కూడా పాటించి చేసుకోండి. మీరు తోడబుట్టినటువంటి వాళ్ళను గౌరవించండి, ఒకరినొకరు గౌరవించుకోండి. ఆ ప్రేమలు మానవద్దు అనేటువంటిదే మాలాంటి వాళ్ళము చెప్పగలిగినటువంటి ఇది. తల్లి, ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.